Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కింగ్డమ్ హిందీ రిలీజ్ పై వచ్చిన క్లారిటీ, రిలీజ్ డేట్ అండ్ వాల్యూమ్స్ అనౌన్స్ చేసిన స్ట్రేంజర్ థింగ్స్, పీకే మూవీకి డైరెక్షన్ చేయబోతున్న మెహర్ రమేష్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే 3BHK సితారే జమీన్ పర్ థియేటర్స్ లో స్టిల్ రన్ అవుతూ ఉండగా ఓటీటీలోకి రావడానికి టైం ఉంది, బట్ ప్రెజెంట్ ఇంటర్నెట్ లో అయితే లీక్ అయింది. ఇదైతే సాడ్ థింగ్. ఇక ఈ మంత్ 18న భైరవన్ G5 లో కుబేర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఇన్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. ఇక రీసెంట్ హాలీవుడ్ రిలీజ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఫిల్మ్ ప్రెజెంట్ బుక్ మై షోలో ఇంగ్లీష్ వర్షన్ లో రెంటల్ పర్పస్ మీద రెడీగా ఉండగా త్వరలో తమిళ అండ్ తెలుగులో కూడా రాబోతుంది. ఇక అందరికీ ఎంతో ఇష్టమైన హ్యారీ పాటర్ క్యారెక్టర్ ఇప్పుడు సిరీస్ లా రాబోతుంది. డామినిక్ ని పెట్టి అఫీషియల్ గా బిగిన్ చేశారు అండ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఇక స్ట్రేంజర్ థింగ్స్ విషయానికి వస్తే సీజన్ 5 2 వాల్యూమ్స్ గా రాబోతుండగా ఫస్ట్ వాల్యూమ్ నవంబర్ 26న రిలీజ్ చేయబోతున్నారు అండ్ సెకండ్ వాల్యూమ్ క్రిస్మస్ కి అయితే రిలీజ్ కానుంది. దాదాపు 2 సీజన్స్ కి ఈక్వల్ గా కంటెంట్ అయితే ఇందులో ఉండనుంది. రీసెంట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్, పవన్ కళ్యాణ్ ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తూ ఉండడం, ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబోలో ఫ్యూచర్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇది ఇప్పుడో చెప్పిన వీడియో. ఒకవేళ వీళ్ళ కాంబోలో మూవీ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. పీకే సినిమాల డైరెక్టర్ల పేరు రీసెంట్ టైంలో ఎవరికి తెలియనే తెలియదు. సో ఫ్యూచర్ లో ఏమైనా జరగచ్చు. విక్టరీ వెంకటేష్ గారు ప్రెజెంట్ చిరు అనిల్ మూవీ షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా త్రివిక్రమ్ తో చేయబోతున్న మూవీ ఈ ఆగస్ట్ లో సెట్స్ లోకి వెళ్లనుంది అండ్ టార్గెట్ వచ్చేసి 2026 సమ్మర్. సో 2026 సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్దిది, ప్యారడైస్ తో పాటు ఇంకొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి. సో నెక్స్ట్ సమ్మర్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండనుంది. దర్శన్ కర్ణాటకలో సూపర్ స్టార్, బట్ అదర్ స్టేట్స్ పెద్దగా ఎవరికీ తెలియనే తెలియదు. అయితే రీసెంట్ గా జరిగిన ట్రెండ్ వల్ల తెలుగు వాళ్ళకి కూడా మంచిగానే సుపరిచితం అయ్యాడు ఈ హీరో. అయితే ఇప్పుడు డెవల్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మోషన్ పోస్టర్ ని 19న రిలీజ్ చేయబోతున్నారు. శాండిల్వుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ దాటిన సినిమాలు 6 మాత్రమే ఉంటాయి అండ్ లాస్ట్ 100 కోట్ల కొట్టిన సినిమా కూడా దర్శన్ కాటేరా ఫిలిం. చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందో. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ సాంగ్ విన్న తర్వాత ఒకటే అనిపించింది, దయచేసి ఇలాంటి ఎమోషనల్ సాంగ్స్ ని అనిరుద్ధ్ చేత పాడించొద్దు. లిరిక్స్ విన్న తర్వాత సత్యదేవ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నట్టు అర్థమైంది అండ్ మూవీలో చనిపోతాడేమో అని కూడా అనిపించింది. ప్రోమో మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక రీసెంట్ గా మూవీ ప్రొడ్యూసర్ హిందీ వర్షన్ గురించి రియాక్ట్ అవుతూ హిందీలో మూవీ రావట్లేదని ఇప్పటివరకు వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అంటూ ఖచ్చితంగా హిందీలో రిలీజ్ అవుతుందని చెప్పాడు. సో టాక్ వచ్చిందంటే డే 1 ఫుల్ రన్, నార్త్ లో పెద్ద నెంబర్లు పెట్టడం పక్కా. ఇక వార్ 2 విషయానికి వస్తే రీసెంట్ గా రా ఫుటేజ్ చూసిన కొంతమంది మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్తున్నారు. ఇద్దరు హీరోలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అంటూ మెయిన్ గా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు. ప్రెజెంట్ ట్రైలర్ పై వర్క్ అయితే జరుగుతూ ఉండగా నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉంది మూవీ టీం. నార్త్ సినిమాలకి మెయిన్ ప్రమోషన్ అంటే అది ట్రైలర్. చూడాలి ఎలా కట్ చేశారో. ఇక హరిహర వీరమల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకి అడ్డంకులకి ఏదో లింక్ ఉంది. జానీ మూవీ నుంచి బిమ్లా నాయక్ వరకు సక్రమంగా ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా రిలీజ్ అయిన మూవీ ఒకటి లేదు. ఏదో ఒక వంక మనోభావాలు దెబ్బతిన్నాం, టైటిల్ ని మార్చమని తిరగబడ్డాం, కించపరిచయలో ఉన్న డైలాగులని సెన్సార్ చేయించడం, టికెట్ ప్రైసెస్ ఇష్యూ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు సవ్యంగా రిలీజ్ అవుతుందనుకున్న వీరమల్లి సినిమాకి కూడా ఒక ఇబ్బంది అయితే రానుంది. అది కర్ణాటకలో కొత్తగా పాస్ చేసిన జీవో. ఇప్పటి నుంచి ప్రతి సినిమా ప్రతి థియేటర్లో ఇంక్లూడింగ్ ట్యాక్స్ 200 రూపాయలు దాటకూడదని జీవో అయితే పాస్ అయింది. ఎందుకనో కొత్త రూల్స్ అన్ని పవన్ కళ్యాణ్ సినిమాతోనే అప్లై అవుతాయి. కర్ణాటక అనేది పీకే అడ్డా. డే 1 ఈజీగా 10 కోట్ల పైన గ్రాస్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుందనేది చూడాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరిహర వీరమలకి హిట్ టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.